ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈ జనరేషన్ లో చాలా మంది వెడ్డింగ్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కోసం చేసుకుంటున్నారు. అలాంటి ఓ ప్రీ వెడ్డింగ్ కాన్సెప్ట్ ని కాస్త డిఫరెంట్ గా చూపించడానికి వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. నేను చాలా పెద్ద ఫోటోగ్రాఫర్ సార్. నేను ఫోటో తీసిన తర్వాత వాళ్ళకి సినిమాల్లో ఆఫర్లు వస్తాయి. అంతెందుకు రీసెంట్ గా రష్మికి ఫోటోస్ తీసా. ఆ అమ్మాయికి వెంటనే హారర్ సినిమాలో గోస్ట్ క్యారెక్టర్ వచ్చింది. సో ఈ రోజు ఈ గోవాలోని ఇద్దరు జంటలకి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చేయబోతున్నా. సో మన ఫస్ట్ జంట ఎవడైనా గోవాకి చక్కనైన చుక్కతో వస్తాడు. నువ్వేంట్రా సగం చెక్కేసిన టేక్ చెక్కతో వచ్చావు. నా బేబీ కోసం ఏమనుకుంటున్నావురా? మొన్న ఇక్కడ జరిగిన ఎలక్షన్ లో ఓటేయడానికి టికెట్స్ లేకపోతే ట్రైన్ వచ్చేసింది జనరల్ లో. అరే అది ఎలక్షన్స్ కోసం రాలేదురా, దాని కలెక్షన్స్ కోసం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా? ఏంటి దానికి పిచ్చి ప్రేమరా? నేను అన్నం తినకుండా ఆఫీస్కి వెళ్ళిపోతే నన్ను సిగ్నల్ దగ్గర ఆపేసింది తెలుసా? సిగ్నల్ దగ్గర నిన్నేంటి నన్ను అన్నని అందరినీ ఆపేసింది. ఇచ్చే వరకు వదలదు. ఏం మాట్లాడుతున్నావు? మొన్న ఒక హిందీ వాడు నన్ను చూసి ఎర్రగా ఉన్నానని చెప్పి క్యారెట్ అన్నాడు తెలుసా? ఒసే అది క్యారెట్ కాదు, క్యారెట్ అని అడుగుంటాడు. సర్లే ఏదో ఒకటి చేసుకోండి కానీ రెండో జంటను పిలుస్తా. రే రండ్రా. నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది గండు చీమ. నిన్న మొన్న కాదు, ఆడి చిన్నప్పటి నుంచి చీమలు కుట్టేసినట్టున్నాయి. ఒళ్ళు చూడు ఎలా ఓసిపోయిందో. అలా అంటారేంటి? ఆయన స్టైల్ గా అలా నడుచుకుంటా వెళ్తే నాకు టెంప్టేషన్ వచ్చేస్తుంది తెలుసా? ఆయన కళ్ళు చూస్తే కళ్యాణ్ బాబులా ఉంటాయి, ఆయన ముక్కు చూస్తే మహేష్ బాబులా ఉంటుంది. చెప్పు. ఆడి దిక్కి చూస్తా దొరబాబులా ఉంటది. అసలు వీటిని ఎలా ప్రేమించవు? ఎవడైనా వెనకేసుకున్నోని పెళ్లి చేసుకుంటారు, ఏదైనా అలా ముందేసుకున్నోని పెళ్లి చేసుకుంటారు. దాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావే? ఆయన ఆడికన్నా నేను బెటర్ కదా. కృష్ణ భగవాన్ గారు మీరే చెప్పండి, వీళ్ళిద్దరిలో ఎవరు బెటర్ అంటారు? అడక్క ఆయన అడిగా చెప్తానండి, ఒక అరగంటలో నీకు చెప్పేస్తాను. అడక్క ఆయన్నే అడిగో. వాళ్ళిద్దరు కాదు నేనే బెస్ట్ అంటాడు ఆయన. ఇందంచి కృష్ణ భగవాన్ గారు నన్ను చూసి పిట్టపిట్టలాడుతుంది అంటున్నారా తెలుసా? పిట్టపిట్టలాడుతుంది కాదు, ఇది ఎవరితో కరువుతో కిటకిటలాడుతుంది అనుకుంటున్నారు. అసలు ఇవన్నీ కాదు కానీ మనం ఇంకా ఫోటో షూట్ స్టార్ట్ చేద్దామా? మరి మొన్నే నా ఫోటోగ్రాఫర్ కి నేను ఒక ఫోటో తీయని చెప్పాను, వాడు నాది 10 ఫోటోలు ఇచ్చాడు. నువ్వు ఒక ఫోటోలో పట్టావు కదరా, 10 ఫోటోలు తీసి అతికించిచ్చుంటాడు. సర్లే ఇవన్నీ కాదు కానీ ఈ లొకేషన్లు అన్నింటిలో మనకి ఏ లొకేషన్ మంచిదో తెలియదు. మనకి గైడ్ కావాలి ఇక్కడ ఫోటోలు తీసుకోవాలంటే. గైడు ఇప్పుడు ఫస్ట్ ఫోటో షూట్ చేయాలంటే ఏ లొకేషన్ బాగుంటుంది, ఎక్కడ చేయాలి? కావాలని ఫస్ట్ చేయాల్సింది రైడింగ్ అండి. రైడింగ్ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఓల్డ్ సైడింగ్ కదరా, ఆ సైడింగ్. అన్నా నాకు ఒక్క ఫోటో తీయండి అన్న. ఎవడ్రా నువ్వు? టూరిస్ట్ అన్నా. టెర్రరిస్ట్ లా ఉన్నావు, నువ్వు టూరిస్ట్ ఏంట్రా? సూపర్ ఫిగర్ లో అబ్బా సరుకు, సరుకు. రే సరుకు అదే అంటున్నా. ఏ సరుకేసో ఆన్లైన్ ఫిగర్లు అంటున్నావు కదా. అవన్నీ కాదు కానీ నీకేం కావాలి? ఇప్పుడు లొకేషన్ చూడాలి అంతేనా? వాడి గైడు నేను చూపిస్తా, నువ్వు కంగారు పడకు. గంటకి ఎంతన్నా? 100. ఓసే గోవాలో లొకేషన్ చూపించడానికి అడుగుతున్నాడు. ఓహో ఇవన్నీ కదా. అరే నేను చెప్పేది వినండి, మంచి స్టిల్స్ పెట్టాలి. నీకు ఫస్ట్ తెస్తా, ఎత్తు. నేను నిన్ను ఎత్తాలే. ఇది వద్దు, ఈ స్టిల్ నాకు నచ్చలేదు. బంగారం ఇట్రా పడుకో. ఎలా ఉంది ఇది? గోడ మీద తొండలను చూసాను, గుండెల మీద తొండలు ఫస్ట్ టైం చూస్తున్నాను. చెత్త స్టిల్ నువ్వు. సర్లేగంత నీకే స్టిల్ కావాలి నువ్వే చెప్పు. నేను నా అమ్మాయి అక్కడ బీచ్ లో ఫుల్ తడుస్తారు. ఫోటో తీ. ఆమె తడిస్తే పర్లేదు, నువ్వు తడవాల్సిన అవసరం లేదు. ఎందుకు? 4 డైలాగులు ఇస్తే
ఛే అయినా రా నాకు పేమెంట్ ఇస్తేనే నేను చేస్తా. ఎంత తీసుకుంటావు నీ పేమెంట్? ప్రీ వెడ్డింగ్ 50,000, పెళ్లికైతే ₹1,00,000. ఏ నీకు ఎంత డబ్బులు కావాలో చెప్పు, నేను చెక్ రాస్తా. బాగా ఉండాలి, ఒక ఫోటో కావాలి ఇప్పుడు. మరి నువ్వు ఎంతలా అడుగుతున్నావు కాబట్టి ఫైనల్ గా నీకు ఒక ఫోటో తీస్తా. అంతే. తాగి నుంచో కాళ్ళు అటు ఇటు చాపు. ఓకే. ఇంకా అమ్మ అటు నుంచి నువ్వు పరిగెట్టుకుంటరా. నువ్వు పరిగెట్టుకుంటూ స్లో మోషన్ లో రావాలి, ఆయన మీద పడాలి. ఓకే 3, 2, 1 యాక్షన్. అమ్మాయిని కదరా నీ మీద పడమంది, నువ్వు పడ్డావేంట్రా? అవునా? లేకు ఇప్పుడు కెమెరా ఏదిరా? ఎక్కడుంది? ఎవరైనా కెమెరాలో బంధిస్తారా? నువ్వు కెమెరానే బంధించావు కదరా. ఆ కెమెరా రేట్ ఎంతో తెలుసా? నా కెమెరా ₹6,00,000 కెమెరా. పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? లక్కీ లక్ష్మణ్ ఐడియా బాగుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఖుష్బు గారు. లక్కీ లక్ష్మణ్ అండ్ టీమ్ నిజంగానే కాన్సెప్ట్ బాగుంది, కొత్తది ఉంది. ఇప్పుడు ఇది ట్రెండింగ్ గా ఉంది, ఫ్యాషనబుల్ గా ఉంది. ప్రీ వెడ్డింగ్ పిక్చర్స్ అని తీయాలి, కరెంట్ ట్రెండ్ తీసుకుని మీరు చేశారు. వెరీ నైస్, ఐ థరలీ ఎంజాయ్డ్ ఇట్. ఎక్స్ట్రా జబర్దస్త్. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. కుర్చీని మార్చబెట్టి एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त ऑलराइट. సో మన ఎక్స్ట్రా జబర్దస్త్ ఎక్స్ట్రా ఫన్ ఫిల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన ఎక్స్ట్రా జోష్ఫుల్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ మన K Square టీమ్, ఖుష్బు గారు అండ్ కృష్ణ భగవాన్ గారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.